తూతూ ఎసోంటి దునియాల బతుకుతున్నముల్లా. కాలం మారుతున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా గానీ ఆడోళ్ల మీద అవుతున్న అత్యాచారాలు ఇంకా ఇంకా పెరిగి ఎక్కువైతున్నాయి తప్పితే ఆగుతలేవు. రాత్రిల పూట బయటికి పోయినా, దోస్తులతోని దావత్లకు పోయినా, ఇండ్లల్లున్నా ఎవడో ఒకడు ఎక్కడికెళ్ళో వచ్చి జంతువు లెక్క ఆడవిళ్ళ బతుకు శినిగినిస్తరాకు లెక్క చేసిపోతుర్రు. మరీ ఘోరం చూడుర్రి. బస్సులో పోతున్నా కూడా డ్రైవర్ బట్టేవాజుగాళ్ళు గింత అధ్వానానికి ఎగబడ్డారన్నంటే ఏందన్నట్టు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు నిర్మల్ నుంచి ప్రకాశం పోతుంటే ఒక ఆమె ఆపి ఇది ప్రకాశం పోతుందా అంటే పోతుంది అని చెప్పారు. అయితే ఆ బస్సులో 2 డ్రైవర్లు తప్పితే ఎవరు లేరట. ఈమె పోయి సీట్లో కూర్చోగానే ఒక డ్రైవర్ గాడు వచ్చి అద్దాలన్నీ మూసేసి ఆమె నోట్ల బట్ట పెట్టి అత్యాచారం చేసిండు. కదులుతున్న బస్సు కాబట్టి ఎవ్వలకు అనుమానం రాలే. అలా పని ఒడిచినాక ఆమెను మధ్యలోనే ఓ తాన దించేసి ఎవ్వలకు చెప్పకు, ఇది ఎవరికన్నా చెప్పినామంటే చంపేస్తాం అని బెదిరించి పోయిరట. ఏంబటే ఆమెకు 100కు ఫోన్ కొట్టంగానే మేడ్చల్ దగ్గర పొడతకు రాగానే పోలీసు వాళ్ళు ఆ బస్సును పట్టుకుర్రు. ఆమెను దవాఖానకు దొలకపోయారు. ఎంత ఘోరం ఉన్నారు చూసిర్రా. వాళ్ళ ఇండ్ల ఆడోళ్ళ మీద గిట్ల ఎవడైనా చెయ్యేస్తే ఊరుకుంటారా? మన ఇంటి ఆడవిళ్ళు ఎంతనో బయట ఆడమే కూడా గంతే అనుకోవాలి. మన సోమవారం మందిది మంగళవారం అనుకుంటే గిట్లనే బజార్ పాలు అవుతుంది బతుకు. ఆడదాన్ని ఉసురు పోసుకున్నాడు ఎప్పటికీ ముందల పడాడు. ఏమంటారులా ఓ ఆడవిల్లరు, మీరైతే జర పైలంగుండుర్రి, ఎవ్వరిని నమ్మొస్తట్లేదు ఇయ్యాల రేపు. నైట్ అరౌండ్ 12:44 hours కి ఒక 100 కాల్ వచ్చింది మన ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి. ఏమనంటే ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు పోతా ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు, ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100 కాల్ వస్తే వెంబటే మన పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు 1011 పిల్లర్ దగ్గర వెహికల్ అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులను పిలుస్తుందనే భయంతో డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే అక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిపైన కూడా విచారణ చేస్తాము. ఈ అక్యూజ్ని కూడా పట్టుకుంటాం, త్వరలో పట్టుకొని మళ్ళీ ముందుకు అప్డేట్ చేస్తాము. అత్యాచారం చేసిన అసలు వ్యక్తి కృష్ణ అతను పారిపోయాడు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆమె హాస్పిటల్ పంపాము. తర్వాత ఇప్పుడు రేపు జరిగింది కదా, నెక్స్ట్ ప్రొసెసర్స్ ఉంటాయి కదా, ఆ ప్రొసెస్ కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ ఆమె నుంచి